పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కృష్ణా కరకట్టపై రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైల్స్ రిపోర్టుల వివరాలు ఇవ్వాలని పవన్ ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పీసీబీ ఆఫీసుల్లో రిపోర్టుల భద్రత కోసం అనుసరిస్తున్న విధానాలు వెల్లడించాలని పవన్ ఆదేశించారు. హార్డ్ డిస్క్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ హార్డ్ డిస్క్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ హార్డ్ డిస్క్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ హార్డ్ డిస్క్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ హార్డ్ డిస్క్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ హార్డ్ డిస్క్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ పీసీబీ ఫైల్స్ దగ్ధంకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పీసీబీ ఫైల్స్ దగ్ధంకు సంబంధించి ఓవరాల్ గా అధికారులను డిప్యూటీ సీఎం ఏమని ఆరా తీశారో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మనం చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న సమయంలో గవర్నమెంట్ వెహికల్లో తీసుకొచ్చి కృష్ణా నది నుంచి ఇటు విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళేటటువంటి కరకట్ట ఏదైతుందో కరకట్ట మీద స్పెసిఫిక్ ఫైల్స్ ఏవైతున్నా ఫైల్స్ కి సంబంధించి అక్కడ దహనానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఒక ఇన్నోవా కారులో 10 సంచులలో ఆ ఫైల్స్ తీసుకొచ్చి అక్కడ తగలబడడంతో రాత్రంతా కూడా ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడికి అధికారులు కావచ్చు, ఇతర పోలీస్ సిబ్బంది అక్కడికి రావడం, అదేవిధంగా ఆ కారు డ్రైవర్ ఎవరైతున్నారో అతను అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంపై అసలు ఆరా తీయడం జరిగింది. ఎందుకు ఆ ఫైల్స్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఆ ఫైల్స్ లో ఎటువంటి రహస్యాలు ఉన్నాయి, ఏమిటి, ఆ ఫైల్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి నష్టం ఏమన్నా వాటిలో ఎటువంటి అవకాశం ఉందా, ఫైల్స్ లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, గత ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయా, లేదంటే కనుక ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనటువంటి ఇవి ఉన్నాయా ఏంటి అనే దానిపైన కూడా అటు అధికారులు నాకు కూడా ఆరా తీసినట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్ననే పిఠాపురం పర్యటన ముగించుకుని ఈ రోజు ఉదయానికి ఆయన చేరుకున్న రాత్రి ఆయన మంగళగిరికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ వార్త ఒకసారిగా బయటికి రావడంతో రాత్రి నుంచి ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రచారం అయితే బాగా రావడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ వార్త వెళ్ళడంతో ఎందుకు ఆ ఫైల్స్ ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో కూడా ప్రభుత్వం మారుతుందన్న టైంలో సచివాలయం సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని శాఖలకు సంబంధించి కూడా అక్కడ ఫైల్స్ మాయం కావడం, దగ్ధం చేయడం అలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి. అదే క్రమంలో కూడా ఇక్కడ సంబంధించి కూడా పొల్యూషన్ సంబంధించి కావచ్చు, అటు ఏదైతే గనుల శాఖకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్, అదేవిధంగా సీఎంఓకి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్, ఇలా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి ఫైల్స్ భారీగా ఇక్కడ దహనం చేయడంతో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు ఏమన్నా కానీ అక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, లోటుపాట్లకు సంబంధించి ఏమైనా అధికారులు ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ అధికారులు తప్పులు కప్పుబుచ్చుకోవడం కోసం ఇలాంటి ఏమైనా చర్యలను చేశారంటూ కూడా ఆయన ఆరా తీసినట్టు తెలుస్తుంది. దానిపైన పూర్తిగా సమగ్ర విచారణ కూడా చేపట్టాలి. ఆ అధికారులు ఎవరైతే ఈ పని చేశారో వారిని విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. దాంట్లో అసలు ఏ ఫైల్స్ ఉన్నాయి ఏంటనేది కూడా పూర్తిగా అంటే మనం చూసినట్టు హార్డ్ డిస్క్ లో, అదేవిధంగా పెన్ డ్రైవ్స్, అదేవిధంగా సిడీస్ కూడా ఇలా అనేకమైనటువంటి ఉండడం అనేది చాలా డేంజరస్. రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పునరాలోచన అనేది చేయకుండా తప్పు ఎవరు చేసినా సరే, ఎంతటి వారు చేసినా సరే ఉపేక్షించకుండా ఒక చర్యలు తీసుకోవాలి. విచారణ పకడ్బందీగా జరగాలంటూ కూడా అటు ఆయన చెప్పినట్టుగా కూడా మన సమాచారం అవుతుంది. ఈ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క విషయం పైన ఆరా చేశారనగానే అటు అధికారుల్లో కూడా ఇప్పటికే అధికారులు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా డిప్యూటీ సీఎం చొరవతో ఇంకా మరికొంత వేగం పుంజుకుని ఈ యొక్క కేసు పూర్తిగా ఏదైతే ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి ఎందుకు దహనం చేశారనే దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.